ఈ వీడియోలో క్వాడ్రాట్ అనే ఇండోనేషియన్ హారర్ మూవీ సెకండ్ పార్ట్ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లింక్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఆ వీడియో లింక్ పైన కార్డ్స్ లో అలాగే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో ఏం జరిగిందనేది షార్ట్ కట్ లో చూద్దాం. ఫస్ట్ పార్ట్ స్టార్టింగ్ సీన్ లో హీరో దేవుణ్ణి బాగా నమ్ముతాడు. అలాగే హీరో ఒక మాంత్రికుడు కూడా, కానీ అతని కొడుకుని ఒక సైతాన్ చంపేస్తుంది. ఆ తర్వాత పోలీసులు అతని కొడుకుని అతనే చంపేశాడని అరెస్ట్ చేస్తారు. అప్పుడు హీరోకి దేవుడిపై ఉన్న నమ్మకం పోతుంది. కొన్ని రోజుల తర్వాత జైలు వార్డెన్ బాడీలోకి సైతాన్ వచ్చి హీరోని చంపేస్తాడు. కానీ నువ్వు చేయవలసిన కొన్ని పనులు మిగిలిపోయాయని దేవుడు హీరోని మళ్ళీ బతికిస్తాడు. అప్పుడు హీరోకి దెయ్యాలను చూసే శక్తి వస్తుంది. ఆ తర్వాత హీరో ఒక ఫ్యామిలీని కాపాడి వాళ్ళ బాడీలో ఉన్న సైతాన్ని బయటకు పంపిస్తాడు. కానీ బయటకు వచ్చిన సైతాన్ మళ్ళీ నేను తిరిగి వచ్చి మీ అందరినీ చంపేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ సైతాన్ మళ్ళీ వచ్చి ఏం చేసిందనేదే సెకండ్ పార్ట్ స్టోరీ. ఇప్పుడు మూవీ స్టార్టింగ్ లో పడుకొని ఉన్న హీరోయిన్ పై సైతాన్ కూర్చొని నేను చెప్పినట్టు చెయ్యకపోతే నీ కొడుకుని చంపేస్తానని అంటుంది. అప్పుడు హీరోయిన్ నువ్వు చెప్పినట్టు చెయ్యనంటే సైతాన్ కి కోపం వచ్చి హీరోయిన్ వాళ్ళ కొడుకుని చంపేస్తుంది. ఆ తర్వాత మూవీ టైటిల్ వచ్చి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మూవీ క్లైమాక్స్ లో హీరో ఒక ఫ్యామిలీని సైతాన్ నుంచి కాపాడి ఆ తర్వాత అతని భార్య అజీజాకి ఏమైందో తెలుసుకోవడానికి వెళ్తాడు. అజీజా అంటే ఈ మూవీ హీరోయిన్. హీరో వాళ్ళ కొడుకు బాడీలో ఉన్న సైతాన్ని బయటకు పంపించడానికి ట్రై చేసినప్పుడు సైతాన్ వాళ్ళ కొడుకుని చంపేస్తుంది. కానీ పోలీసులు మాత్రం హీరో చంపాడని అతన్ని అరెస్ట్ చేస్తారు. అలా కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ జైల్లో ఉన్న హీరోని చూడడానికి వెళ్తే జైలు వార్డెన్ బాడీలోకి సైతాన్ వెళ్లి హీరోని చంపేస్తాడు. ఆ తర్వాత సైతాన్ హీరోయిన్ దగ్గరకు వెళ్లి నీ కళ్ళ ముందే నీ కొడుకు చనిపోవడం చూసావు కదా, అదే విధంగా ఇప్పుడు నీ భర్త చనిపోవడం చూడని చెప్పి సైతాన్ మాయమైపోతాడు. అప్పుడు హీరోయిన్ వెంటనే హీరో ఉన్న రూమ్ కు వెళ్లి చూస్తే ఆమె కళ్ళ ముందే హీరో చనిపోతాడు. కానీ నువ్వు చేయవలసిన కొన్ని మంచి పనులు ఉన్నాయని చెప్పి దేవుడు మళ్ళీ హీరోని బతికిస్తాడు. కానీ ఇప్పటి వరకు హీరోయిన్ హీరో చనిపోయాడని అనుకుంటుంది. ఇప్పుడు హీరో వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ హీరోయిన్ కనిపించదు. ఆ తర్వాత ఆమె ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు తెలుసుకుని ఆమెను కాపాడడానికి వెళ్తాడు. అదే టైంలో మరోవైపు ఫ్యాక్టరీలో హీరోయిన్ తో పాటు పనిచేస్తున్న శ్రీ అనే ఆమెకి సైతాన్ కనిపిస్తే ఆ సైతాన్ని చూసిన ఆమె గట్టిగా అరిచి పైకి లేచి చూస్తే ఇదంతా కూడా ఆమె కలని అర్థమవుతుంది. అదే టైంకి అక్కడికి సెక్యూరిటీ వాళ్ళు వచ్చి శ్రీని మేనేజర్ తీసుకురమ్మన్నాడని చెప్పి తీసుకెళ్లిపోతారు. ఇప్పుడు ఆ రూమ్ లో ఉన్న హీరోయిన్ ఫ్రెండ్ మౌని అనే ఆమె కొన్ని రోజుల ముందు ఆ ఫ్యాక్టరీలో చనిపోయిన వాళ్ళ ఫ్రెండ్ బ్యాగ్ తీసి చూస్తే ఆ బ్యాగ్ లో ఒక క్లాత్ పై అరబిక్ లో రాసిన కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళు అటువంటి క్లాత్ శ్రీ బ్యాగ్ లో ఉందేమో అని చెక్ చేస్తారు. అదే టైంలో మరోవైపు సెక్యూరిటీ శ్రీని ఫ్యాక్టరీలో వదిలేసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. మరోవైపు ఒక వ్యక్తి ఈమె ఫోటోతో సైతాన్ కి పూజలు చేస్తుంటే ఇక్కడ ఈమె ముందు సైతాన్ వస్తాడు. మరోవైపు రూమ్ లో ఉన్న వాళ్ళకి శ్రీ బ్యాగ్ లో మంత్రాలు ఉన్న క్లాత్ దొరుకుతుంది. ఇప్పుడు వెంటనే వీళ్ళు సైతాన్ నుంచి శ్రీని కాపాడడానికి ఆ క్లాత్ ని కాల్ చేస్తారు. కానీ సైతాన్ శ్రీని కంట్రోల్ చేసి ఆమె మిషన్ లో పడి చనిపోయేలా చేస్తాడు. అదే టైంకి హీరో హీరోయిన్ ని వెతుకుతూ ఆ ఫ్యాక్టరీ దగ్గరకు వస్తున్నప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ శేఖర్ అనే వ్యక్తిని కొడుతున్నారు. ఎందుకంటే కొన్ని రోజుల ముందు శేఖర్ వాళ్ళ భార్య ఈ ఫ్యాక్టరీలో పనిచేసేది. ఒక రోజు ఆమె ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు యాక్సిడెంట్ వలన చనిపోయిందని చెప్తారు. ఇప్పుడు ఆమె ఎలా చనిపోయిందని అడగడానికి వస్తే అతన్ని కొడుతున్నారు. వెంటనే హీరో వాళ్ళతో ఫైట్ చేసి అతన్ని కాపాడుతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళు నిన్నెందుకు కొడుతున్నారని అడిగితే అప్పుడు శేఖర్ అతని భార్య గురించి చెప్పి ఆమె ఎలా చనిపోయిందో తెలుసుకోవడానికి వచ్చానని చెప్తాడు. హీరోయిన్ కి ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్ లో ఒక ఆమె చనిపోయిందని చెప్పాను కదా, ఆమె భర్తే ఈ శేఖర్. అలాగే మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ లో శ్రీ అనే ఆమె కొద్దిసేపటి ముందే చనిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ ఫ్యాక్టరీ దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక ట్రక్ పై వెళ్తారు. మరోవైపు వీళ్ళిద్దరూ అక్కడికి వస్తున్నారనే విషయం ఆ ఫ్యాక్టరీ ఓనర్ కి తెలుస్తుంది. ఇప్పుడు ట్రక్ డ్రైవ్ చేస్తున్న శేఖర్ బాడీలోకి సైతాన్ వచ్చి ట్రక్ ని లోయలో పడేస్తాడు. ఆ తర్వాత హీరో శేఖర్ బాడీలో ఉన్న సైతాన్ని బయటకు పంపించేస్తాడు. మరోవైపు శ్రీ అనే ఆమె చనిపోయిందనే విషయం ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ అలాగే మౌని ఈ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఫ్యాక్టరీ ఓనర్ ని ఫాలో అవుతూ వెళ్తారు. వీళ్ళు వెళ్తున్న అదే ప్లేస్ కి శేఖర్ అలాగే హీరో కూడా వస్తున్నారు. హీరోయిన్ అలాగే మౌని లోపలికి వెళ్లి చూస్తే ఓనర్ ఒక సైతాన్ కి పూజలు చేస్తున్నాడు. అలా పూజలు చేసిన కొద్దిసేపటి తర్వాత సైతాన్ అక్కడికి వస్తాడు. అదే టైం కి అక్కడ ఎవరో ఉన్నారనే విషయం ఓనర్ కి తెలిసి వాళ్ళని పట్టుకోమని చెప్తాడు. వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతున్నప్పుడు హీరోయిన్ కాల్ కి దెబ్బ తగులుతుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళు రాకముందే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఆమె ఫ్రెండ్ మౌనిని పంపించేస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత సెక్యూరిటీ వచ్చి ఈమెను పట్టుకోవడానికి ట్రై చేస్తే అదే టైం కి అక్కడికి హీరో వస్తాడు. ఇప్పటి వరకు చనిపోయాడనుకున్న ఆమె భర్త సడన్ గా కనిపించేసరికి ఇదంతా కళ నిజమా అనేది ఆమెకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు హీరో ఆమెని వాళ్ళ నుంచి కాపాడి ఇప్పటి వరకు జరిగిందంతా చెప్తాడు. అదే టైం కి ఓనర్ వచ్చి హీరోపై ఏదో పౌడర్ జల్లి ఒక రూమ్ లో కట్టేస్తాడు. అలాగే వేరే రూమ్ లో ఉన్న హీరోయిన్ ని చంపడానికి సైతాన్ వస్తుంది. మరోవైపు ఆ ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయిలందరూ హీరోయిన్ ని వదిలేమని పోరాటం చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న ఓనర్ హీరోని కత్తితో పొడిచి పోరాటం చేసే వాళ్ళ దగ్గరకు వస్తాడు. మరోవైపు సైతాన్ హీరోయిన్ ని చంపడానికి ట్రై చేస్తుంటే
చేస్తుంటే అప్పుడు హీరో కొన్ని మంత్రాలు చదివి ఆమెను కాపాడుతాడు. మరోవైపు ఓనర్ అక్కడ పోరాటం చేస్తున్న అమ్మాయిలందరికీ చేతబడి చేసి వాళ్ళని సైతాన్తో కంట్రోల్ చేస్తాడు. అలా కొద్దిసేపటి తర్వాత హీరో అక్కడికి వచ్చి వాళ్ళందరి బాడీలోంచి సైతాన్ని బయటకు పంపిస్తాడు. ఆ తర్వాత ఫ్యాక్టరీ ఓనర్ ని చంపేసి హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ బాడీలోకి సైతాన్ వచ్చి నేను చెప్పినట్టు చేస్తేనే నీ భార్యను వదిలేస్తానని అంటాడు. కానీ హీరో మాత్రం సైతాన్ చెప్పింది వినకుండా కొన్ని మంత్రాలు చదువుతుంటే కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ బాడీ నుంచి సైతాన్ వెళ్ళిపోతుంది. కానీ సైతాన్ ఆ ఇంట్లో ఉన్న వస్తువులతో హీరోని చంపడానికి ట్రై చేస్తే అప్పుడు హీరోయిన్ హీరోని కాపాడి ఆమె చనిపోతుంది. ఆ తర్వాత రోజు హీరో ఆమెకు అంత్యక్రియలు చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఫస్ట్ పార్ట్ లో హీరో కాపాడిన ఫ్యామిలీపై మళ్ళీ సైతాన్ అటాక్ చేస్తున్నట్టు చూపించి ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది.